ఐపీఎల్ 18వ ఎడిషన్ లో ముంబై ఇండియన్స్ తో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. వాంకెడే వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లో సంచలన బాదుడుతో ప్రకంపనలు సృష్టించిన సన్ రైజర్స్ ఆ తర్వాత వరుసగా 4 మ్యాచ్లు ఓడింది. ఎట్టకేలకు గత పోరులో పంజాబ్ కింగ్స్ పై భారీ స్కోర్ ను ఛేదించి తిరిగి గెలుపు బాట పట్టింది. ఇక గత సీజన్ నుంచి దూకుడే పరమావిధిగా చెలరేగుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి బ్యాటింగ్ బలాన్ని నమ్ముకొని బరిలోకి దిగబోతుంది. మరోవైపు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అంత మెరుగ్గా లేదు. 6 మ్యాచ్లు ఆడిన ఆ జట్టు 2 విజయాలు 4 పరాజయాలతో 4 పాయింట్లు మాత్రమే సాధించింది. గత మ్యాచ్ లో దూకుడు మీదున్న ఢిల్లీని కట్టడి చేయడంలో ముంబై ఇండియన్స్ తిరిగి ఆత్మవిశ్వాసాన్ని కూడా గట్టుకుంది. ఇక స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడంతో ముంబై బౌలింగ్ మరింత పదునెక్కగా అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరం. ఇన్నాళ్లు ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహించి ఈ సీజన్ లో సన్ రైజర్స్ కు మారిన ఇషాన్ కిషన్ పై అందరి దృష్టి నెలకొంది. సన్ రైజర్స్ ప్రధాన బలం టాప్ ఆర్డర్. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ తో పాటు వన్డౌన్ ఆటగాడు ఇషాన్ కిషన్ సత్తా చాటితే ఆరెంజ్ ఆర్మీని ఆపడం కష్టమే. ఇదే సమయంలో వీళ్ళు ఎక్కువసేపు నిలవలేకపోతే ఇన్నింగ్స్ గాడి తప్పడం ఖచ్చితం. తాజా సీజన్ పరిశీలిస్తే ఇది స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మరోసారి టాప్ ఆర్డర్లు రాణించాలని సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఆశిస్తుంది. ఇక గత మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై 246 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన హైదరాబాద్ ముంబై పై కూడా కలిసికట్టుగా దంచి కొట్టాలని చూస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ శర్మలతో మిడిల్ ఆర్డర్ కూడా పటిష్టంగా ఉంది. ఎటొచ్చి సన్ రైజర్స్ బౌలింగే నాసిరకంగా ఉంది. కెప్టెన్ కమిన్స్ తో పాటు సీనియర్ పేసర్ మహమ్మద్ షమి స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నారు. గత మ్యాచ్ లో షమి మరీ పేలవంగా 4 ఓవర్లలోనే ఏకంగా 75 పరుగులు సమర్పించుకున్నాడు. షమి తన బౌలింగ్ ను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ముంబైలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్ ముంబై ఇండియన్స్ ను ఆందోళన పరుస్తుంది. సీజన్ ఆరంభం నుంచి తీవ్రంగా తడబడుతున్న రోహిత్ శర్మ 5 మ్యాచ్లు ఆడి 56 పరుగులు మాత్రమే సాధించాడు. 1-2 షాట్లు ఆడడం, ఆ తర్వాత అనవసరంగా వికెట్ పారేసుకోవడం హిట్ మ్యాన్ కు అలవాటుగా మారింది. దీంతో మిడిల్ ఆర్డర్ పై అదనపు భారం పడుతుంది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్దీర్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. ఇక విల్ జాక్స్ పెద్దగా ప్రభావం చూపలేకపోతుండడంతో అతడి స్థానంలో మరో ఆటగాడికి అవకాశం లభించవచ్చు. గాయం కారణంగా 3 నెలలకు పైగా ఆటకు దూరమై ఇటీవలే తిరిగి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా లయ దొరకబుచ్చుకోవడంపై దృష్టి పెట్టాడు. గత మ్యాచ్ లో కరణ్ నాయర్ను నిలువరించలేకపోయిన బుమ్రా ఆరెంజ్ ఆర్మీ దూకుడుకు పగ్గాలు వేయాలని మేనేజ్మెంట్ ఆశిస్తుంది. బోల్డ్, దీపక్ చాహర్, శాట్నర్, కరణ్ శర్మలతో బౌలింగ్ మంచి వైవిధ్యంగా ఉంది.